రిలాక్సింగ్‌గా గాలి పీల్చుకుని పక్కకు చూసింది డ్రైవ్ చేస్తూనే. కారు ఎర్రకొండను దాటింది. దూరంగా నల్లమెట్ట దిగువ లోయలో ఉన్న మల్లమ్మ బంగ్లా శిఖర భాగం కనిపించింది. మరో 2 నిమిషాల్లో పెచ్చులుడిన గోడలు సగం కూలగా మిగిలిన 2 గదులు దర్శనమిచ్చాయి. తల పక్కకు తిప్పి చూసింది. బ్రీఫ్ కేస్ భద్రంగా ఉంది. మరో అరగంటలో అంతా సవ్యంగా జరిగితే నానిని తను విడిపించుకుని పోతుంది. అమ్మగారు అంటూ తనను చెల్లిలా చూసే రుద్రయ్య మానసికంగా ఎంత గాయపడినా తను ఒకనాడు బుజ్జగిస్తూ ఆడించిన నానిని క్షేమంగా తనకు అప్పచెప్తాడు. మరో నిమిషం గడిచింది. మహా అయితే మరో అర నిమిషం గమ్యాన్ని చేరడానికి. ఈ లోపుగానే మరో అనుకోని సంఘటన. ఏ అడ్డతోవగుండా వచ్చిందో డానీ అనూహ్యమైన రీతిలో ఎడం వైపు నుంచి చెట్ల మధ్యగా వచ్చి కారు డోరుపై లంఘించింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని హిమాని కంగారులో స్టీరింగ్ని కంట్రోల్ చేయలేకపోయింది. అంతే, బంగ్లాకి సమీపంలో ఓ పెద్ద బండరాయిని కారు గుద్దుకోవడం, స్టీరింగ్ విరిగి హిమాని గుండెలపై పడ్డం క్షణాల్లో జరిగిపోయింది. గుండెల్లో సన్నగా నొప్పి. మూలుగుతూ తల పైకెత్తి బడలికగా బంగ్లా వైపు చూసింది. మూసి ఉన్న ఓ గది కిటికీ దగ్గర నిలబడ్డ నాని కనిపించాడు. మమ్మీ! నాని ఆర్తనాదం చేస్తూ చేతి నూపాడు. మామూలు స్థితిలో అయితే ఆ పిలుపుకి ఆమె కడుపులో ప్రేమ కదిలేది. ఒక గాలి అలలా పరుగున వెళ్ళి గుండెలకు హత్తుకునేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. తనకు సమస్యలు చాలవన్నట్టు డానీ కూడా తన ప్రత్యర్థిగా మారింది. తనను సాధించడం మొదలు పెడుతోంది. మమ్మీ! మరో ఆర్తనాదం వెలువడింది నాని నుంచి. కారు అద్దాన్ని అదే పనిగా పగలగొట్టే ప్రయత్నం చేస్తున్న డానీ దృష్టి అటు మళ్ళింది. న్యాని అరుపు ఒక శతాగ్నిగా డానీ మెదడు అరల్లో నొప్పి కలిగించింది. అంతే, ఒక్క ఉదుటున వెళ్ళి బయటకు చాచిన నాని చేతిని నోటితో అందుకోబోయింది. నాని! ఇక్కడ హిమాని కడుపు ప్రేవు కదిలింది. నాని వెంటనే చేతిని లోపలికి తీసుకున్నాడు. ఇదే అదననుకుని హిమాని కారులోంచి బయటకొచ్చింది. తల తిప్పిన హిమాని అప్పుడు చూసింది ఒక పులిలా చాలా సమీపానికొచ్చిన డానీని. భూతంలా మీద పడుతున్న డానీ వేగానికి భయంతో ఓ కేక వేసింది. అసంకల్పితంగా చేతిలోని బ్రీఫ్ కేసును అడ్డం పెట్టింది. చిరుతపులిలా పైనబడి ఆమెను చీల్చాలనుకున్న డానీ బ్రీఫ్ కేస్ బలంగా తలకు తాకడంతో దబ్బని నేలపై పడింది. ఆ తాకిడికి బ్యాలెన్సు తప్పిన హిమాని సైతం వెల్లకిల్లా జారిపోయింది. నేలపై ఉన్న ఓ రాయి తలకి బలంగా తాకడంతో మెదడు చిట్లినట్లయి బాధతో మూలిగింది సన్నగా. డానీ ఇప్పుడు ఆమె కాళ్లపై నిలబడింది. మరో అరక్షణం గడిచింది. గాలి స్తంభించినట్టు నిశ్శబ్దం. ఊపిరి ఉగ్గబట్టుకుని తన చివరి క్షణాలను లెక్కబెట్టుకుంటున్న హిమాని కళ్ళ నుంచి అప్రయత్నంగానే 2 నీటి బొట్లు ఉబుకొచ్చాయి. నిజానికి ఆ క్షణంలో ఆమె తన మరణం గురించి భయపడ్డం లేదు. తను దక్కించుకోవాలనొచ్చిన నాని గురించి ఆలోచిస్తోంది. మరో అరక్షణంలో పీలికలయ్యే తన శరీరం గురించి ఊహించుకుంటూ దిగులు పడ్డం లేదు. తన కడుపు చించుకు పుట్టిన నాని తన కళ్ళ ముందే రాక్షసంగా కన్ను మూసిన అమ్మ గురించి ఆరడి చెంది బ్రతికినంతకాలం కలవరపాటుగా కలత చెందకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది. డానీ చూస్తోంది ఉక్రోషంతో రొప్పుతూ. అది అరక్షణం పాటే. వెనువెంటనే 2 అడుగులు వెనక్కి వేసింది. తన ఆఖరి గెలుపుకు ఆయత్తమవుతున్నట్టుగా. నిర్వేదంగా కళ్ళు మూసుకుంది హిమాని. భగవంతుడా! అసుర సంధిగా మారిన నా బ్రతుకులోని మా ఆఖరి మజిలీకి నేను చింతించడం లేదయ్యా. కొడిగట్టిన దీపాన్ని నేనైతే కోటి స్వప్నాల కాంతిపుంజం నా చిన్ని కొండ. బ్రతుకుపైన ఆసక్తి నశించిన నేను తెల్లారిపోతున్న నా జీవితం గురించి తలడలడం లేదు. తెలిమొబ్బుల అంచునుంచి విచ్చుకుంటున్న తూర్పు రేఖలాంటి నా బిడ్డ భవిష్యత్తుకి బాసటగా నిలవమని అర్థిస్తున్నాను. నా మనోవేదననే మరణ వాంగ్మూలంగా మార్చుకున్న నేను ఇదే నా చివరి నివేదనగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఆమె ఆలోచనల నుంచి ఇంకా తేరుకోనేలేదు. తొడలో 1,00,000 కత్తులు గుచ్చుకున్నంత బాధ. డానీ కసిగా మాంసాన్ని చీల్చింది బలంగా. అమ్మా! పెనుగులాట హిమాని గొంతులో. మమ్మీ! దూరం నుంచి ఓ ఆర్తనాదం. వినిపించలేదు హిమానికి. ఒక ధ్యానం, ఒక తపస్సులా కళ్ళు మూసుకుంది. డానీ మళ్ళీ వెనక్కి నడిచింది, మరోసారి ఛార్జీ చేసే ప్రయత్నంగా.
ఎందుకో అంత బాధలోనూ హఠాత్తుగా ఆమెకు భర్త గుర్తుకొచ్చాడు. ఆరాధనా భరితంగానే బరువుగా రెప్పల్ని వాల్చింది. దేహ పరిత్యాగానికి సిద్ధపడుతున్న అగ్నిపునీత శీతల. డానీ వేగంగా ఒక్కడుగు ముందుకు వేసింది. అంతే, ఎక్కడ్నుంచో ఓ రాయి రివ్వున దూసుకొచ్చింది. మరుక్షణం బిగుసుకుపోయిన డానీ గొంతులోంచి నిస్సహాయంగా ఓ గుర్రు. అప్పుడు కళ్ళు తెరిచింది హిమాని. ఆమెకు చాలా సమీపంలో, సిరికిం చెప్పకుండా గజేంద్రుణ్ణి కాపాడాలని వచ్చిన మహావిష్ణువులా, దుష్టశిక్షణ కోసం అవతారమెత్తిన శంకు చక్రధారిలా ఓ గిరిజనుడు నిలబడున్నాడు. డానీ తలకి బలంగా గాయం కావడంతో మరింత రాకాసిగా మారింది. ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండానే అమాంతం అతడిపైకి లంఘించింది. అడవిలో క్రూర మృగాల మధ్య పెరిగిన వాడైనా, రాళ్ల మధ్య శిలలా రాటుదేలిన వాడైనా ఆ ఊపికి తట్టుకోలేక నేలపై పడ్డాడు. మీద కురికే డానీ బలిష్టమైన ఆకారాన్ని చేతులతో ఆపాలని ప్రయత్నించాడు, కానీ అది పట్టుదప్పింది. వెనువెంటనే డానీ కరాళ దంతాలు అతని పొట్టలోకి బలంగా దిగబడి ప్రేవుల్ని బయటికి లాగాయి. నీరసంగా పైకి తూలిన హిమాని తల్లి ప్రేవు మూలిగింది బాధగా. ఎల్లిపో తల్లి, ఎల్లిపో తల్లి. అంత బాధలోనూ డానీ మెడ పట్టుకుని బలంగా చేతులతో నిరోధిస్తూనే అరుస్తున్నాడు. హిమానీని ఉద్దేశించి. కాదు, ఒక మంచి పని చేయగలిగానన్న ఆత్మ తృప్తైనా దక్కిందన్నట్టు పెనుగులాడుతున్నాడు. కాలు చచ్చుబడిపోయింది ఆమెకి. రక్తం ధారగా కారిపోతూ చీరని ఎరుపుగా మారుస్తోంది. అయినా శక్తిని కూడగట్టుకుంటూ ఒక శిథిల శిల్పంలా తూలుకుంటూ కారు వరకు నడిచింది. మరో నిమిషంలో ఆమె కారుని చేరి అందులో చితికిలబడి డోరు వేసేసుకుంది. ఒక జన్మ అంతరించి మరో జన్మలో అడుగుపెట్టినట్టుగా నిర్లిప్తత. అలా ఎంతసేపుందో ఆమెకు గుర్తులేదు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తల పైకెత్తి చూసింది కారులో నుండే. అక్కడ ఎదురుగా ఆమె ఊహించినట్టు పోరాటం సాగడం లేదు. కొన్ని క్షణాల క్రితం వరకు సాగిన భీషణ సంగ్రామపు ఛాయలు లేవు. నిశ్శబ్దంగా ఉంది. ఆ నీరవ వాతావరణంలో దేవుడు ప్రాణం పోయకుండా విసిరేసిన మనిషి భౌతిక కాయంలా గిరిజనుడి శవం. ఎక్కడివాడో, ఏ తల్లి బిడ్డడో, ఎందుకటొచ్చాడో, ఏ బంధంతో తనను కాపాడి అసువులు బాసాడో తెలియని, ఎవరూ పిలవని నేస్తం పీలికలైపోయాడు. విజయగర్వంతో సమీపంలో కూర్చున్న డానీ కారు వైపే చూస్తోంది. నువ్వే నా అసలు ప్రత్యర్థివి అన్నట్టు. అప్పుడు హఠాత్తుగా హిమానికి గుర్తుకొచ్చింది. తన కాలికైన గాయం గురించి కాదు. తనను కరిచింది ఓ ర్యాబిడ్ డాగ్. ర్యాబిస్తో వ్యాధిగ్రస్తమైన జంతువు కరిచినప్పుడు గాయం అవుతుంది. ఆ గాయంపై జంతువు లాలాజలం పడి, లాలాజలం ద్వారా ర్యాబిస్కు అసలు కారణమైన వైరస్ నరాల్లో ప్రవేశించి మెదడు దెబ్బతిని మనిషి మరణానికి దారితీస్తుంది. ర్యాబిస్ గురించి ఆమె ఎక్కడో చదివిన విషయం ఆ క్షణంలో అలవోకగా గుర్తుకొచ్చింది. కొన్ని క్షణాల క్రితం వరకు మరణానికి సిద్ధపడిన హిమాని ఆ సమయంలో బ్రతుకు గురించి బెంగిల్లటానికి కారణం పూర్తిగా జీవితంపై ఆసక్తి కాదు. ర్యాబిస్ సంక్రమించాక దానికి మందు లేదు. అనూహ్యమైన నరకయాతంతో తప్ప ప్రాణం పోని జబ్బది. అదే తను కోరంది కూడా. డానీ కదలకుండా నాలుకని భయంగా చాచి ఇంకా తననే గమనిస్తోంది. దూరంగా గెస్ట్ హౌస్లోని గదిలో కిటికీని పట్టుకుని నిలబడ్డ నాని ప్రకంపించిపోతున్నాడు. ఇందాకటి సన్నివేశం నుంచి ఇంకా తేరుకోనట్టుగా. కాలు నుంచి అంతవరకు ప్రవహించిన రక్తం గెడ్డకట్టి చీర అటలా తయారైంది. బాధలతో ఒళ్ళంతా సలుపుతోంది. ఏం చెయ్యాలి? ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి? మృత్యువుల మధ్యలో కాపు కాసిన డానీ నుంచి తన బిడ్డని ఎలా కాపాడుకోవాలి? రుద్రయ్య సైతం నానితో పాటు బయటికి రావాలన్నా, వచ్చి నేలపై పడున్న బ్రీఫ్ కేసును తీసుకోవాలన్నా ఉన్న ఒకటే ద్వారం. అది తెరిస్తే డానీ సరాసరి లోపలికి అడుగు పెడుతుంది. ఎలా? ప్రాణాలు కడగంటిపోతున్న తన బాధ కన్నా నాని పరిస్థితి ఆమెను మరింత బాధిస్తోంది. నిస్సహాయంగా ఆమె కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టి సంస్కారవంతుడుగా వంశ పారంపర్యంగా సంక్రమించిన జమీకి అధిపతైన మహర్షికి భారీగా మారి అనుకోని తుఫానుతో అనూహ్యమైన దరికి కొట్టుకొచ్చిన హిమాని ప్రపంచానికి తెలియని ఓ మారుమూల చిత్రమైన సంక్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుని నిశ్శబ్దంగా రోధిస్తోంది. నిజమే, కొన్ని నెలల క్రితం వరకు భర్తతో చాలా సుఖప్రదమైన దాంపత్య జీవితం గడిపిందామె.
ఉన్నవాడైన ఉద్యోగం పురుష లక్షణమన్న యువతరం మనిషిగా మహర్షి సలక్షణమైన ఉద్యోగంలో ఊరూరా తిరుగుతున్న అసర్దుసమైన అనుభూతులతో గడిపేసింది. నిజానికి ఆమె దాంపత్య నావ చిన్నాభిన్నమైంది. మహర్షి సొంత ఊరికి సమీపంలోని పట్టణానికి అతను ట్రాన్స్ఫర్ అయ్యాకనే. చాలా రోజుల కిందట కొండపోతగా వర్షం కురుస్తున్న ఒకనాటి రాత్రి అపరాత్రి సద్దును ఉరుములు మెరుపులు బీభత్సంగా మారుస్తున్నాయి. స్పృహ తప్పిన క్షతగాత్రుడైన సైనికుళ్ళ పల్లె మునగదీసుకునింది. సరిగ్గా ఆ సమయంలో ఒక ఆకారం చీకట్లో నుంచి పల్లెలో అడుగుపెట్టింది. శ్మశాన స్తబ్దతలో సంచరించే ఓ తోడేలులా వేగంగా ముందుకు నడుచుకొస్తోంది. వర్షపు జల్లుకు గాని హోరు గాలికి గాని చలించినట్టు చిత్తడి నేలపై పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ స్కూలు ప్రాంతాన్ని దాటి ఊరి గుడిసెల మధ్య ప్రవేశించాడా ఆగంతకుడు. ఎక్కడో ఓ కుక్క మురిగింది. మరుక్షణం మిరుమిట్లు గొలిపే కాంతి. దూరంలో ఓ పిడుగు నేలను తాకిన శబ్దం. అతడు సాగుతూనే ఉన్నాడు, పరిసరాలతో తనకు పనిలేనట్టు. జరగబోతోన్న ఒక మారణ హోమానికి తాము సాక్షులుగా లేమన్నట్టు వీధి దీపాలు అంతకు పూర్వమే ఆరిపోయి ఉన్నాయి. అలా నడిచి నడిచి పల్లెకు ఓ మూలనున్న పెద్ద భవంతికి సమీపంలో ఆగాడు. ఎదురుగా మూసుకునున్న సింహద్వారం. క్షణం ఆలోచించిన అతను రెప్పపాటులో కాంపౌండ్ గోడ పైకెక్కి మరుక్షణం ప్రహరీలోకి దూకాడు. ద్వారాన్ని కిటికీల్ని పరికిస్తూ మేడమెట్లపైకి నెమ్మదిగా ఎక్కి పెరాపిట్ వాల్ పైనుంచి పై అంతస్తులోని కారిడార్లోకి అడుగు పెట్టాడు. అరక్షణం పాటు ఊపిరి తీసుకుని రెయిన్ కోట్లో ఉన్న కత్తిని ఓ మారు పరికించి చూశాడు. పడక గది తలుపును చేత్తో నెడుతుంటే కిర్రుమన్న చప్పుడు. వేగంగా లోపలికి నడిచిన ఆకారం డోర్ కర్టెన్ మాటున నక్కింది 2 సెకన్ల పాటు. అంతకు పూర్వమే కరెంటు పోవడంతో గదిలో ఓ పొడుగాటి కొవ్వొత్తిని వెలిగించిన హిమాని చప్పుడుకి ఉలికిపడినట్టుగా కళ్ళు తెరిచింది. అలాగే క్షణం పాటు తనను కావులించుకుని నిద్రపోతున్న నానిని, నానికి అటుపక్కగా పడుకున్న భర్త మహర్షిని చూసి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది. ఎందుకో ఆమెకు దడగా ఉంది. బయట వాతావరణం భయంకరంగా ఉండడంతో నిద్ర పట్టడం లేదు. నాని కాలు బరువుగా తనను చుట్టడంతో ఊపిరి అందనట్లు కాలు తీసి వెలకిల్లా పడుకుంది. మరో 10 సెకండ్లు గడిచాయో లేదో ఏదో ఓ మేఘం తనను కమ్మేస్తున్నట్లు అనుభూతి. చెంపలకు చేరువుగా వేడి సెగలు. కళ్ళు తెరవాలనుంది, కానీ భయం. తెరిచే సాహసం చేయలేక అదురుతున్న గుండెలతో అలాగే ఉండిపోయింది. ఆమె చెంపలను తాకుతున్న వేడి నిట్టూర్పు నెమ్మదిగా చుబుకం పైకి, అక్కడ్నుంచి మెడ మీదకి క్రమంగా కిందకి దిగుతుంటే నిలువున కంపించిపోతూనే కళ్ళు తెరిచింది. అంతే, కెవ్వు మనబోయిన ఆమె గొంతులోనే అరుపు సమాధైపోయింది. ఆమె ముఖానికి దగ్గరగా మెరుస్తున్న కళ్ళతో, నోట్లో నుంచి పొడుచుకొచ్చిన 2 కోరలతో నల్లగా, అసహ్యంగా, భయంకరంగా ఉన్న ఆకారమది. ఈ ఎవరు? హిమాని గొణుగుతోంది. నవ్వుతుందా ఆకారం వికృతంగా. నవ్వుతూనే నోటిని ఆమె వక్షస్థలం వరకు తీసుకొచ్చింది. జరగబోయేదేమిటో అర్థమైనట్టు ధైర్యాన్ని కూడగట్టుకుని ఆమె కేక పెట్టబోయేంతలో ఆకారం చేయి బలంగా ఆమె నోరు నొక్కింది. ఊపిరి అందనట్టు విలవిల్లాడిపోతుంది. ఆమె పెనుగులాడుతుండగానే వికృతాకారం వేగంగా జేబులో నుంచి కత్తిని తీసి బ్లౌజు బటన్స్ ఒడుపుగా క్షణంలో కత్తిరించి స్తనాగ్రభాగాన్ని చీల్చేబోతుంటే ఓ ఆర్తనాదం ఆమె గొంతు నుండి వెలువడింది. గది ప్రతిధ్వనించేటట్టు, గుండె పగిలేటట్టు. ఏం జరిగింది? ఓ కంఠం ఆమెను పరామర్శించింది. ఆపాదమస్తకం ప్రకంపించిపోతుంటే మహర్షి ఆమెను కుదిపేస్తూ, హిమా, ఏమైంది నీకు అన్నాడు మరోమారు. ఆమె గగురుపాటుతో భర్తను చూస్తూ నేను నేను నాకు అంటూ అలవోకగా తన బ్లౌజు వైపు దృష్టి సారించింది. ఏదన్నా పీడకలా? ఆప్యాయంగా ఆమెను పొదివి పట్టుకున్నాడు. అప్పటికి తేరుకున్న హిమాని గదంతా ఓ మారు పరికించింది. నిజమే, అంతవరకు తను కలగంది. గదిలో కొవ్వొత్తి లేదు. బెడ్ లైట్ కాంతిలో నుంచి బయటకు చూసింది. బయట కొద్దిగా పడుతున్న వర్షం తప్ప ఉరుములు మెరుపులు లేవు. జరిగిందంతా ఓ మారు గుర్తు చేసుకున్న హిమాని అమాంతం అతన్ని కావులించుకుని ఘోరమని ఏడ్చేసింది. చచ్చా, ఏంటిది పిచ్చి పిల్లల? లాలనగా ఆమె కురుల్ని సవరిస్తూ, చూడు, నే చెప్పానా ఇంట్లో వీసీఆర్ ఉందని, అదే పనిగా ఆ దెయ్యం సినిమా చూడొద్దని అన్నాడు. అది కాదండి,
గొణుగుతుందామె. నో ఎక్స్‌ప్లనేషన్. ఇక ముందు నువ్వు వీడియో ఫిల్ములు చూడడం లేదు. నేను ఆఫీస్‌కి వెళ్ళాక కూడా నా ఫోటోనే ఒడిలో పెట్టుకుని, ఆమె చెంపల్ని పట్టుకుని దగ్గరగా తీసుకుంటూ, మనకున్న బోలెడన్ని మంచి ఫ్లాష్ బ్యాక్స్‌ని గుర్తు చేసుకుంటూ గడిపేబోతున్నావు. ఆనాక అందులో నీకు నచ్చిన సీన్‌లు నాకు చెప్పి, మరోమారు శోభనం గదిలో తొలి రోజు నువ్వు చేసిన అల్లరిని నా దగ్గర ప్రదర్శిస్తూ, ప్రతి రాత్రి ఓ వసంతరాత్రిగా మార్చబోతున్నావు. ఈ వసంతరాత్రిని మరిచిపోబోతున్నావు. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఏ ఆడదైనా అరుదుగా పొందగలిగే ఆ క్షణాన్ని గుండెల్లో పొదిలిపరుచుకునే ప్రయత్నంలో మృదువుగా నవ్వింది. అతడి ఒడిలో తలపెట్టుకుని అల్లరిగా అతడి చెంపల్ని గిల్లింది. అస్సరే, నీ మనసులో మరో పాయింట్‌కి గ్యాప్ ఇవ్వకుండా కలలో గాని, మెలకువలో గాని నన్ను తలచుకుని గడిపేస్తున్నావనుకున్నాను. ఇంత మంచి భర్తతో పాటు భయానికి చోటిస్తున్నావంటే లాభం లేదు. పెనాల్టీ చెల్లించాలి. ఆకతాయిగా అన్నాడు చెవిలో మరేదో రహస్యంగా చెప్పి. వద్దండి, ఇప్పుడు నీరసంగా ఉంది. చూడు, ఈ నీరసం అన్నది నవరసాల్లో ఓ భాగమో కాదో నాకు తెలియదు కానీ శృంగార రసం మాత్రం చాలా పవర్ఫుల్ రసం. ఎవరు మీ తాతగారు చెప్పారా? నవ్వుకుంటూ అడిగింది. కాదు, కాళిదాస్ అనుకుంటా. కాబట్టి ఆ పెద్ద మనిషి మాటని మనం గౌరవించి అర్జెంటుగా ఆ పక్క గదిలోకెళ్ళి పరస్పరం పెనాల్టీ వసూలు చేసుకుందాం. తొందర చేశాడు. వద్దండి, మా మంచి హిమ్మీవి కదూ! నా నిద్ర పాడు చేసి ఇక నిద్ర లేకుండా చేసావు కాబట్టి, పైగా ఫ్రాయిడ్ థియరీ ప్రకారం సెక్స్ అన్నది పెద్ద సెడేటివ్ కాబట్టి అర్జెంటుగా ఓ అర స్పూనైనా నాకందించాలి అంతే. నే రానంతే. అతన్ని కదలకుండా ఒడిసి పట్టుకుని ఒడిలో తలపెట్టుకుని అతడి కళ్ళలోకి చూస్తోంది. అంతేనన్నమాట. అంతే. నిన్ను అమాంతం ఆమెను పైకి లేవనెత్తి చేతుల్లోకి తీసుకున్నాడు. మరో 2 క్షణాల్లో ఊళ్ళోకెళ్ళారా డాడీ? నాని కంఠం వినిపించింది. అమాంతం భార్యని విడిచిపెట్టి నువ్వెప్పుడు లేచావురా నా బుజ్జికొండ అంటూ నాని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టు అతడి పక్కన చేరి కావలించుకున్నాడు. నువ్వో నైట్ వాచ్‌మెన్ అయిపోయావు. గొణుగుతుంటే సిగ్గుతో కుచించుకుపోతూ పరుపుపై ఓ వారగా పడుకుండిపోయి నవ్వుకుంటోంది హిమాని. చెప్పు డాడీ, ఊళ్ళోకెళ్ళారా? మళ్ళీ రెట్టించాడు. కొత్తగా ఆ ఊరికొచ్చాక స్కూల్లో చేరిన నాని బడిలో తొలిసారి పరిచయమైన డానీ భయంకరమైన సైజు గుర్తించి పులిలా కనిపించిన తనతో మంచి కుక్కలా ఎంతోసేపు ఆడిన విశేషాల గురించి ఒకనాటి సాయంకాలం తల్లికి కథలు కథలుగా చెప్తున్నాడు. సామాన్యంగా బడి నుంచొచ్చాక తండ్రి ఇంటికొచ్చే వరకు అతడి కోసం నిరీక్షించడం, వచ్చాక ఓ గంట పాటైనా బయట కారులో తిప్పమని మారం చేయడం నానీకి అలవాటు. కానీ ఆ రోజు మాత్రం నాని క్రమం తప్పాడు. మహర్షి ఇంటికి రావడం గాని, వచ్చి కూర్చోవడం గాని గమనించకుండా చాలా ఉత్సాహంగా చెప్పిందే 10 సార్లు చెప్పి, ఓ అరగంట పాటు తల్లిని టార్చర్ చేశాక అప్పుడు చూశాడు తల పట్టుకుని కూర్చున్న తండ్రిని. డాడీ హుషారుగా మహర్షిని చేరాడు. ఎంతసేపయిందొచ్చి? చాలాసేపయింది. నువ్వు మూడ్లో ఉన్నావు కదా అని డిస్టర్బ్ చేయలేదు. తండ్రి ఒడిలో కూర్చుంటూ మూడంటే అన్నాడు. కంగారు పడిన మహర్షి ఇక మొదలు ప్రశ్నల పరంపర అన్నాడు భార్యను చూస్తూ. బలవంతంగా నవ్వాపుకుంది. చెప్పమంటుంటే మంచి డాడీ కదూ తండ్రిని బ్రతిమలాడాడు. మూడంటే పక్కవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని కూడా ఆలోచించకుండా మాట్లాడడం అన్నమాట. నిజమా? అయితే నేను మూడ్లోకెళ్ళానన్నమాట. హఠాత్తుగా ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నట్టన్నాడు. అది మొదలు. మూడు అన్న పదం నాని మాటల్లో ఓ భాగమైపోయింది. చెప్పు డాడీ, మూడ్లోకెళ్ళారా? నాని నిద్రపోనివ్వడని మహర్షికి తెలిసిపోయింది. మరేం? జవాబిచ్చాడు నీళ్లు నములుతూ. మరి మూడ్లోకెళితే పక్కవాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించకుండా మాట్లాడాలి కానీ మమ్మీని పైకెత్తుతున్నావెందుకు? త్రొట్టుపడిన మహర్షి అదా ఇబ్బందిగా నవ్వేశాడు. మరేం లేదమ్మా, నానిని చిన్నతనంలో మీరెలా ఎత్తుకునేవారు అని మీ మమ్మీ అడిగింది. ఇలా ఎత్తుకునేవాణ్ణి కదా అని చేసి చూపించాను. అంటే ఇంకా మూడ్లోకెళ్ళబోతున్నావన్నమాట. వెళ్ళేవాణ్ణే, ఎక్కడా నువ్వు పండిస్తేనేగా అన్నాడు వెనక భార్య నవ్వుతున్నట్టు గ్రహించి. మరైతే వెళ్ళు డాడీ. ఇప్పుడు మూడ్ లేదు, పడుకోనని మా బుజ్జి కొండవు కదూ. అప్పటికిక క్షమించెయ్యాలి అనుకున్నాడేమో. బుద్ధిగా కళ్ళు మూసుకున్నాడు నాని. మరో అరగంటలో అంతా నిద్రలోకి జారిపోయారు. వర్షం తెరిపిచ్చినా చీకటి దట్టంగానే వ్యాపించింది.
మరో గంట గడిచింది. సరిగ్గా ఆ సమయంలోనే ఊహించని మరో సంఘటన జరిగింది ఆ భవంతిలో. హిమాని, గాలి గుసగుసలు పెడుతున్నట్టు పిలుస్తున్నారెవరో. ఈసారి గొంతు స్థాయి పెరిగింది. హిమాని! ఓ ప్రేతాత్మ తట్టి లేపినట్టు నాని కళ్ళు తెరిచాడు. హిమాని! మళ్ళీ వినిపించింది అదే పిలుపు. భయపడుతూనే నెమ్మదిగా ఆ పిలుపు వినిపిస్తున్న కిటికీకేసి చూశాడు. డే! తండ్రి కోసం కేక వేయబోయిన నాని గొంతు మూగబోయినట్టు అదురుపాటుగా అలాగే నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అక్కడ కిటికీ అవతల చీకట్లో ఓ ఆకారం నిలబడుంది. మెరుస్తున్న కళ్ళతో, నోటి నుంచి పొడుచుకొచ్చిన కోరలతో కళ్ళు తెరిచిన నానిని చూస్తూ వికృతంగా నవ్వుతోంది. నాని గొంతు పిడచగట్టుకుపోయింది. డాడీ! అరవాల్ని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. హిమాని! మళ్ళీ అదే కంఠం. డాడీ! నాని గొంతు నుంచి ఓ ఆర్తనాదం. మహర్షి నిద్రలేచాడు ఉలికిపాటుగా. కిటికీ ఆవలవైపు నిలబడ్డ ఆకారం వేగంగా పక్కకు తప్పుకుంది. నాని సంజ్ఞ అర్థం చేసుకున్న మహర్షి దూకుడుగా బయటికి దూసుకెళ్లాడు. కారిడార్లో లైట్లు వెలిగించాడు. చీకటి తెరలు పూర్తిగా చెరిగిపోని ఆవరణ వైపు కళ్ళు చిట్లించి మరీ చూశాడు. నిశ్శబ్దం అంతటా. మేడపై పేరుకుపోయిన వర్షపు నీరు చుక్కలుగా నేలపైకి జారుతున్న చప్పుడు ఉండుండి. పెరటివైపు పరుచుకునున్న పూల మొక్కల్ని కొన్ని క్షణాల పాటు తదేకంగా చూసి వెనక్కి మరలాడు. గదిలో నాని తల్లిని కావలించుకుని ఏడుస్తూ భయంగా వణికిపోతున్నాడు. మహర్షి నానిని అందుకొని, ఎందుకు నాన్నా? అంతా ఉట్టుట్నే కలొచ్చుంటుంది కదూ? నచ్చజెప్తుంటే, లేదు డాడీ, ఉక్రోషంగా అరిచాడు నాని. ఉట్టుటి కాదు, ప్రామిస్. మెరుస్తున్న కళ్ళు, పెద్ద కోరలు, భయమేసింది. మమ్మీని పిలుస్తున్నాడు, నవ్వుతున్నాడు. నాని చెబుతుంటే హిమాని మొహంలో రంగులు మారుతున్నాయి. అదే రూపం, రాత్రి తన కలలో కనిపించిన ఆకారం సరిగ్గా అదే పోలికల్లో ఉంది. మహర్షి నానిని సాలోచనగా చూస్తూ అన్నాడు. సరే, ఈసారి రాని. మన దగ్గర పెద్ద తుపాకీ ఉందిగా, ఠామ్ అని పేల్చేస్తా. పోలీస్ అంకుల్ దగ్గర తుపాకీ ఉందిగా, నాని గుర్తు చేశాడు. అవునా? అలాంటప్పుడు భయపడకూడదు మరి. మరా దెయ్యానికి తుపాకీ ఉన్నట్టు తెలుసో లేదో మరి. ఎలా తెలియజెప్పాలా అన్న సందిగ్ధత నాని గొంతులో. ఈసారొస్తే గట్టిగా చెప్పేసేదా? నాని తల నిమిరాడు మహర్షి. చెప్పకుండానే పారిపోయే మంత్రం ఒకటి చెబుతాను. ప్రామిస్? ప్రామిస్. నాని కళ్ళల్లోకి హిప్నటైజ్ చేస్తున్నట్టుగా చూసిన మహర్షి, ఈసారి ఆ దెయ్యం వచ్చిందనుకో, గట్టిగా కళ్ళు మూసుకో. వెంటనే పోలీస్ అంకుల్ రావే, పరుగెత్తుకు రావే, మా డాడీతో కలిసి దెయ్యాన్ని చంపవే అని గట్టిగాను. బస్, చిటికలో పారిపోతుంది. నాని దీర్ఘాలోచనలో పడి తల పంకిస్తూ ఓసారి ఆ వాక్యాల్ని మననం చేసుకున్నాడు. ఈసారి వస్తే డాడీ మంచి మూడ్లో అంటాను, దెబ్బకి పారిపోతుంది. గుడ్ బాయ్. చెంపలపై ముద్దు పెట్టుకుని నానిని మళ్ళీ బెడ్పై పడుకోబెట్టాడు. మహర్షి బురుకుటి ముడిపడింది ఆలోచనలతో. ఒక రాత్రిలో 2 సార్లు భార్య బిడ్డ ఇద్దరూ భయపడ్డారంటే ఏమేముంటుంది? అంతా భ్రమేనా? లేక నిజంగా బెదిరించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? చచ్చా, ఏంటిది తనిలా ఆలోచిస్తున్నాడు? కొన్నాళ్లపాటు మా లోగిలిని తను విడిచిపెట్టినా పుట్టింది పెరిగింది ఈ ఇంట్లోనే. అసలు తను ఎవరికీ ప్రత్యర్థి కాదు. మా భవంతిలో తరతరాలుగా 10 మందికి మేలే జరిగింది తప్ప ఎవరికీ హాని జరిగిన దాఖలాలు లేవు. తెలతెలవారుతుండగా ఎవరిదో కేక వినిపించింది బయటనుంచి. ఆలోచన నుండి తేరుకున్న మహర్షి నిద్రపోతున్న నానిని ఓ మారు చూసి కిందకొచ్చాడు. త్యాగిబాబు గారు తమల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారండి, రొప్పుతూ అంటున్నాడు త్యాగి ఇంటి నౌకరు నరసింహ. ఎందుకు? అడగబోయి ఆగిపోయాడు. ఆ ఊళ్ళో బాల్యం నుండి తనకి స్నేహితుడైన త్యాగి కారణం ఉంటే తప్ప తన కోసం అంత హడావిడిగా కబురు చేయడు. వెంటనే గదిలోకి తిరిగొచ్చి బట్టలు మార్చుకుని బయలుదేరాడు. హిమానితో క్లుప్తంగా మాట్లాడి కింద కారు కదిలిన చప్పుడైంది. హిమాని కిటికీలో నుంచి వెళుతున్న కారును కొన్ని క్షణాల పాటు అలాగే చూసి ఏదో స్ఫురణకొచ్చినట్టు వేగంగా బయటకు నడిచింది. ఇందాక నాని చూపించిన కిటికీ దగ్గరకు వెళ్లిన హిమాని నేలపైకి చూడగానే భయంగా తూలి పడబోయి గోడను ఆనుకుంది. అక్కడ నేలపై బురదలో తడిసిన క్యాన్వాషు షూ జాళ్లున్నాయి చిందరవందరగా.